అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఎంతో రుచికరమైన ఉసిరికాయ నిలవ పచ్చడి చూద్దాం. ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని అందులో 2 కేజీల ఉసిరికాయలను వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కలుపుతూ ఉంటే అన్ని వైపులా సమానంగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు తాలింపు కోసం 50 గ్రాముల ఆవాలు, 50 గ్రాముల జీలకర్ర వేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి, ఎండుమిర్చి వేయాలి. ఇలా ఈ ప్రాసెస్ చేసినప్పుడు ఒక్కటైతే జాగ్రత్తగా ఉండండి, ఎండుమిర్చి అనేది మాడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. చివరిగా కరివేపాకు వేసి తాలింపు సిద్ధం చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు చూసి ఈ తాలింపులోకి చింతపండును యాడ్ చేసుకోవాలి. చింతపండు వేసుకున్నాక బాగా ఫ్రై చేయాలి. తాలింపు మాడిపోకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు పచ్చడి మసాలా కోసం 250 గ్రాముల ఉప్పు, 250 గ్రాముల కారం పొడిని ఒక గిన్నెలో తీసుకోవాలి. మా అత్తమ్మకి పచ్చడి చేయడంలో మంచి అనుభవం ఉంది, అందుకే మేము కొలతలు లేకుండా వేస్తున్నాం. ఇందులో కాస్త పసుపు, 250 గ్రాముల ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి. మేము ఇక్కడ అల్లం వెల్లుల్లిని దంచి వేస్తున్నాము. ఇలా దంచి వేస్తే పచ్చడికి మంచి రుచి వస్తుంది. మీ దగ్గర పేస్ట్ ఉంటే అదైనా వాడుకోవచ్చు. మేము కలర్ కోసం 2 రకాల కారం పొడులను వాడాం. ఈ పొడిని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఉసిరికాయల్లో వేసి అన్ని కాయలను పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు సిద్ధం చేసుకున్న తాలింపును కూడా ఉసిరికాయల్లో వేసి బాగా మిక్స్ చేయాలి. చూసారుగా, ఎంతో సులభంగా ఉసిరికాయ నిలవ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చితే మరిన్ని పచ్చడి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలానే మీకు వీడియో కనుక నచ్చితే షేర్ కూడా చేయండి. Thank you all for following the channel. Please do subscribe.